ప్రాంతీయ పార్టీల్లో గ్రూపు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యమే ఉంటుందన్న సంగతి తెలిసిందే. స్థానిక నాయకత్వానికి తమ ప్రాంతంలో బలం ఉండటం ఒకటి అయితే, ఆర్థిక అంశాలు కూడా ఇక్కడ ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోయింది అంటే వర్గ విభేదాలే కారణం. ఇప్పుడు ఈ సమస్య తెలుగుదేశం పార్టీని వేధిస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకత్వం విషయంలో ఎందుకు ఈ వర్గ విభేదాలు? ఈ వర్గ విభేదాలకు కారణం ఎవరు? దీనికి కారణం ఎవరో కాదు, ప్రతిపక్ష పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనే అని వినపడుతున్న ఒక అభిప్రాయం తెలుగుదేశం శ్రేణులను కంగారు పెడుతుంది. అసలు ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య తలెత్తుతున్న సమస్యలకు సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. 2 నెలల క్రితం పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకి ఏవి సుబ్బారెడ్డికి మధ్య జరిగిన వివాదం ఏ స్థాయిలో అలజడి సృష్టించిందో తెలిసిందే. తన తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తనను దింపడానికి కొన్ని గుంటనక్కలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీని వెనుక వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెడితే, ఏవి సుబ్బారెడ్డి గురించి బాగా తెలిసిన వారు చేసిన వ్యాఖ్య అఖిలప్రియ భ్రమంలో బ్రతుకుతున్నారు, ఆమె చుట్టూ ఉన్న కొంతమంది ఆమెకు అసత్యాలు మోస్తున్నారు అని. ఈ వాదనను అఖిలప్రియ కొంతమంది మద్దతుదారులు కూడా బలపరుస్తున్నారు. వారు చెప్పిన కారణం ఏంటి అంటే, ఆమెకు విపక్ష పార్టీకి చెందిన కోవర్టులు లేనివి చెప్పి భయపెట్టడంతో ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారట. సుబ్బారెడ్డి ఈసారి మీకు టికెట్ రాకుండా చూస్తున్నారని, మిమ్మల్ని పైకి రాకుండా అడ్డుకుంటారని ఆమెకెవరో చెప్పారని, అందుకే ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారని వారు చెబుతున్నారు. అలాగే మరొక సంఘటన చూద్దాం. గత ఏడాది కడప జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి ఒక ఆసుపత్రి పదవిని తన కుమారుడికి ఇప్పించుకోవాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇది తెలిసిన ఆయన రాజకీయ ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి దీని వెనుక వాస్తవాలు చూస్తే ఆ పదవి విషయంలో కొందరు ప్రచారం మరో రకంగా చేయడమే అని తెలిసింది. ఇక చింతలపూడి నియోజకవర్గం విషయానికి వచ్చి చూద్దాం. అక్కడ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ విషయంలో స్థానిక శాసనసభ్యురాలు పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబుకి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ఈ గొడవ విషయంలో అధినాయకత్వం కూడా వారిని హెచ్చరించింది. అయినా వారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఈ వివాదం కొనసాగడానికి, ఎమ్మెల్యేని ఎంపీని అబాసుపాలు చేయడానికి కొన్ని గ్రూపు రాజకీయాలు జరుగుతున్నాయని దగ్గరగా చూసిన వారు ఆరోపిస్తున్నారు. 2 వర్గాల్లో ఉన్న కొందరు వ్యక్తులు దీనికి కారణం అనే అభిప్రాయం వినపడింది. రాజకీయాల్లో గెలుపుకు ఏ దారైనా రహదారే అన్నట్టు తయారయ్యింది ప్రతిపక్ష వైకాపా పరిస్థితి. అనేక విధాలుగా అధికార పక్షానికి ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డం పడుతున్న ప్రతిపక్ష జగన్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారాలపై పూర్తి దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. వైకాపా ముఖ్యనేత విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో తెలుగుదేశంలో కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలను కలవటానికి ప్రయత్నం చేస్తున్నారన్న వార్త ఈ మధ్య వీడియోలో హల్చల్ చేసింది. విపక్ష పార్టీ ఇలా అధికార తెలుగుదేశంలో పరోక్షంగా గ్రూపులను ప్రోత్సహించి కొందరు వ్యక్తుల ద్వారా ఈ విభేదాలకు ఆజ్యం పోస్తుందని, అందుకే లేని వివాదాలు వరుసగా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని వీటిని గమనిస్తున్న వారు విశ్లేషిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.